హలో ట్రేడర్స్, ఇవాళ డేట్ వచ్చేసి 15 డిసెంబర్ ట్రేడర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, ఇవాళ కూడా ఏం ట్రేడ్స్ అయితే తీసుకోలే. ఈ మంత్ ఇవాళ 15 డేస్లలో ఓన్లీ 1 ట్రేడ్ తీసుకున్నా. అందులో కూడా 240 రూపీస్ మాత్రమే లాస్ చేసిన. మిగిలినవన్నీ చాలా అంటే చాలా అబ్జర్వేషన్ అయితే చేస్తాను అండ్ మంచి లెర్నింగ్ కూడా అవుతుంది ట్రేడర్స్. ఓకే, ఒకసారి చూసుకుందాం. పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ఫండ్స్ ఏవైతే 10,000 క్యాపిటల్తో నేను ఏదైతే స్టార్ట్ చేసినో అది స్టిల్ అలానే ఉంది. ఒక 200 సంథింగ్ లాస్ అయింది, ప్లస్ బ్రోకరేజ్గా మొత్తం కలిపి 300 రూపాయలు లాస్. ఓకే, ఇవాళ నేను ఒక ఆపర్చునిటీ చూసిన ట్రేడర్స్ చూడండి. 1:31 నిమిషాలకు ఇక్కడ ఒక బయింగ్ అండ్ లైక్ బ్రేక్అవుట్ ఇస్తే బై సైడ్ పోతుందని చూడండి. నిఫ్టీలో ఈ లెవెల్లో ట్రేడర్స్ మార్కెట్ ఈ లెవెల్లో ఫస్ట్ 1 అవర్ బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ కిందికి వచ్చింది. దాని తర్వాత ట్రేడర్స్ నాకు ఇక్కడ ఒక మంచి బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఓకే, సో బ్రేక్అవుట్ కన్నా ముందే చూడండి ట్రేడర్స్. సో నేను ఈ లెవెల్ దగ్గరనే ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఇలా మంచిగా డ్రా చేస్తే ట్రేడర్స్, ఈ లెవెల్లో ట్రాప్ జరిగింది. ట్రాప్ జరిగినప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి ప్రైజు 119, 120 కనబడుతుంది, ఆప్షన్ ప్రీమియం ప్రైజు. సో నేనేమనుకున్నా అంటే ఈ హై బ్రేక్ అయ్యి దీని మీద కొంచెం క్లోజ్ కాగానే ఎంట్రీ తీసుకుందామని చూసిన. కానీ ఏదైతే ఈ క్యాండల్ ఉందో ట్రేడర్స్, డైరెక్ట్ 126 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 6 పాయింట్లు మూమెంటం ఒక్కటే క్యాండిల్ ఇచ్చింది. నాకు 122, 123 అలా దొరికితే ఓకే అని రిట్రేస్ కోసం వెయిట్ చేసిన, కానీ రాలేదు. ఇప్పుడు 6 పాయింట్లు అంటే ట్రేడర్స్ 6 × 50 = 300 రూపాయలు నేను ఎంట్రీ తీసుకోకముందే లాస్ అవుతాను. ఇవన్నీ ఫస్ట్లో ఎంత గమనించకపోదు, కానీ ఇప్పుడు కొంచెం ఎస్ఎల్ తక్కువ అయింది కాబట్టి మూమెంటం కూడా ఫాస్ట్గా ఉంటుంది అండ్ నా టార్గెట్ కూడా పెద్దగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇవన్నీ ఒక్కొక్కటి 1 by 1 స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ చేయాల్సి వస్తుంది ట్రేడర్స్. ఓకే, లెర్నింగ్ చేసుకుంటూ అప్లై చేయాలి. ఓకే, అందుకే ఇది వదిలిపెట్టినాకైతే మంచిగా మార్కెట్ అయితే మూమెంటం అయితే ఇచ్చింది ట్రేడర్స్, ఫాస్ట్గా ఇచ్చింది. ఇక్కడ వరకు 141 వచ్చింది. చూడండి, మీకు చూపిస్తా. ఈ లెవెల్లో ట్రేడర్స్, ఓకే, ఈ లెవెల్లో ఈ ప్రైస్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఓకే, 119 అలా నడుస్తుంది. ఆ ప్రైస్ వచ్చేసి డైరెక్ట్ 126 దగ్గరికి పోయి క్లోజ్ అయ్యింది ట్రేడర్స్, 125, 126. దాని తర్వాత డైరెక్ట్గా నాకు రిట్రేస్ రాలేదు, 122, 123. దాని తర్వాత 140 వరకు పోయింది, వదిలిపెట్టేసిన. ఓకే, సో సింపుల్గా ఇవాళైతే ఏం ట్రేడ్స్ తీసుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ ఒక ఆపర్చునిటీ చూసిన ట్రేడర్స్, ఫాస్ట్గా అప్ ట్రెండ్ తర్వాత ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ వస్తే, కానీ ఇక్కడ సింగిల్ లో కట్ కాలేదు. సో అది కూడా అవాయిడ్ చేసిన. ఇవాళైతే ఏం ట్రేడ్స్ అయితే తీసుకోలేదు.